ఒక ఊళ్ళో ఒక పేదవాడుండేవాడు. కూలీ, నాలీ చేసుకుంటూ పొట్ట పోసుకొని బతికేవాడు. అతని గుడిసె పక్కన కొంత ఖాళీ స్థలముండేది. దానికి కంచె కట్టి కష్టపడి తవ్వి ఎరువు పోసి గుమ్మడి పాదులు వేశాడు. కొంతకాలానికి గుమ్మడి పాదులు నవనవలాడుతూ ఎదిగాయి. పెరడు కళకళలాడసాగింది. కానీ ఆ గుమ్మడికాయలలో ఒక్కటి తప్ప మిగిలినవన్నీ ఓ మాదిరిగా ఎదిగాయి. ఆ ఒక్క గుమ్మడికాయ మాత్రం పెరిగి పెరిగి చాలా పెద్దదిగా కాసి ఊరంతా ప్రజలంతా దానిని చూడటానికి తండోపతండాలుగా వచ్చేవారు. ఆ పెద్ద గుమ్మడికాయని మహారాజు గారికి బహుమతిగా ఇస్తే బాగుంటుందని సలహా ఇచ్చాడు ఆ ఊరి పెద్ద. ఊరి పెద్ద ఇచ్చిన సలహా అతనికి బాగా నచ్చింది. ఓ బండి కుదుర్చుకొని 10 మంది మనుషుల సహాయంతో బండిలో పెట్టుకొని రాజు వద్దకు తీసుకువెళ్ళాడు. రాజు ఎంతో మురిసిపోయి అతను ఊహించలేనంత బహుమానాన్నిచ్చాడు. ఆ బహుమానాన్నంతా అందుకొని ఆనందంతో తన ఊరికి చేరాడు ఆ పేదవాడు. ఈ సంగతి అంతా ఆ ఊరి పెద్ద రైతుకు తెలిసింది. తన దగ్గర పనిచేసే కూలీవాడు రాజసత్కారం దొరకడం అతడు ఓర్వలేకపోయాడు. ఇంతకంటే మంచి సత్కారం పొందాలనుకున్నాడు. మేలుజాతి కోడె దూడనొకదానిని కొని బాగా మేపి చిన్న గున్న ఏనుగులా తయారు చేసి ఒక మంచి ముహూర్తం చూసుకొని రాజు వద్దకు వెళ్ళాడు. పేదవాడు ఇచ్చినట్లుగానే రాజుకు ఇవ్వాలని ప్రయత్నించాడు. కానీ రాజు అతడి దుర్బుద్ధి పసిగట్టి ఇలా అన్నాడు: శభాష్! కోడె బాగుంది. 10 ఎడ్ల పని ఇదొక్కటే చేయగలదు. ఇది మీలాంటి రైతుల దగ్గరుంటేనే బాగుంటుంది అన్నాడు. అలా అనకండి మహాప్రభో! దీనిని మీకు బహుమతిగా తెచ్చాను, కాదనకండి అని బ్రతిమాలాడు. రాజు ఇచ్చే అద్భుతమైన కానుకల కోసం కోడె దూడను ఎరగా పెట్టిన రైతు దుర్బుద్ధికి రాజు, సరే నీ కోరిక నేనెందుకు కాదనాలి? అలాగే నాకు నువ్విచ్చిన బహుమానానికి ప్రతిఫలంగా నీకు నేను 1 మాసం కారాగార శిక్ష విధిస్తున్నాను అన్నాడు. అత్యాశకు పోయినందుకు తగిన శాస్తి జరిగిందని బాధపడ్డాడు పెద్ద రైతు. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.